నందు వరల్డ్ అమ్మాయికి ఇప్పుడు ఒక సెక్షన్ సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. 70-80% వ్యతిరేకమైతే ఓ 20% సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చిన ఒక కథనం చూద్దాం. ఫస్ట్ స్టెప్‌లో యూకేలో ఒక్కో వీసాకి 11,00,000 కట్టాలి. గవర్నమెంట్‌కి ఇద్దరికి కలిపి 22,00,000. ఇండియా నుంచి ఆ ఫీలు కట్టేదానికి కార్డులు సరిపోక ఏదైనా ఏజెన్సీని పట్టుకొని కట్టించుకుంటారు. ఆ ఏజెన్సీలు ఆ డబ్బులు తమ యూకే అకౌంట్ల నుంచి కార్డులు వాడి కడతారు. దానికి ఎంతో కొంత ఫీ చార్జ్ చేస్తారు. వీళ్ళ దగ్గర ఇండియాలో తీసుకుంటారు. ఈ మధ్య స్కామ్ చేశారని ప్రాపగాండా చేస్తున్న ఇన్సిడెంట్‌లో జరిగింది ఇదే. సెకండ్ స్టెప్ స్టాంపింగ్ కోసం ఏదో ఒక జాబ్ చూపిస్తారు. కేర్ హోమ్‌లు లేదా ఇంకోటి ఏదో దాంట్లో. అక్కడ యూజువల్‌గా క్లియర్ అండర్‌స్టాండింగ్ ఏంటంటే స్టాంపింగ్ ఉద్యోగం చూపిస్తారు. ఇక్కడికొచ్చాక ఉద్యోగం వెతుక్కోవాలి. అప్పటి వరకు గవర్నమెంట్ ట్యాక్సులు, ఇన్సూరెన్సులు అవి కట్టాలి. ఉద్యోగం వస్తే సరే, లేకపోతే వీసా స్టేటస్ మెయింటైన్ చేయడానికి ఉద్యోగం వచ్చే వరకు క్యాండిడేట్ కట్టుకోవాలి. ఏ దేశం వెళ్ళినా ఇదే ప్రాసెస్ ఉంటది. సో ఇక్కడికొచ్చాక ఉద్యోగం వచ్చే వరకు ఆ డబ్బులు క్యాండిడేట్ ఏజెన్సీకి ఇచ్చి ఉద్యోగం ఉన్నట్టు చూపించుకుంటూ పేరోల్ రన్ చేయించుకుంటారు. దానికి ఇండియాలో డబ్బులు లేదా ఇక్కడ ఆడ్ జాబ్‌లు లాంటివి చేసి ఏజెన్సీకి ఇచ్చి ట్యాక్స్ కట్టగా మిగిలిన డబ్బులు వెనక్కి తీసుకుంటారు. ఇండియన్ అకౌంట్‌లో వేసినట్టు చెప్తున్న డబ్బులన్నీ పై రెండింటికి సంబంధించినవి. ఉదాహరణకి నాకు 5,000 జీతం చూపించుకోవాలనుకున్నాం. నేను 5,000 వాళ్ళకిచ్చి అందులో ట్యాక్స్ ప్లస్ ఇన్సూరెన్స్ పోగా మిగిలిన 3,500 నా అకౌంట్‌లో తిరిగి వేయించుకుంటా. అది నార్మల్ ప్రాసెస్. ఏ దేశంలో అయినా ఇక్కడ నేను 5,000 వేశాక వాళ్ళు నాకు 3,500 తిరిగి ఇవ్వలేకపోయినా లేదా 1,500 ట్యాక్స్ కట్టకపోయినా అది తప్పు, మోసం. అట్లాంటిది ఇక్కడ ఏమీ జరిగినట్లేదు. తర్వాత యూకే గవర్నమెంట్ కొత్త ప్రాసెస్‌లో భాగంగా ఈ అన్ని సిఓఎస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు చేసింది. వీళ్ళ కంపెనీ కూడా అందులో ఉన్నాయి. కంపెనీలు కూడా అందులో ఉన్నాయి. అది పాలసీ చేంజ్. అందులో వీళ్ళు కూడా ఎఫెక్టెడ్. కంపెనీ లెగసీ పోయాక ఇప్పుడు అందులో ఎంప్లాయీలకి టాక్సులు, ఇన్సూరెన్సులు ఎలా కడతారు? ఈలోపు నువ్వు ఉద్యోగం తెచ్చుకుంటే ఈ ఏజెన్సీతో పని లేదు. లేదా క్యాండిడేట్‌గా నువ్వు నీ సర్వైవల్ కోసం ఇంకో లైసెన్స్ ఉన్న కంపెనీ చూసుకో. లేకపోతే ఎవరు అయినా చేసేది ఏమీ లేదు. నేను 11,00,000 గవర్నమెంట్ ఫీజులు కట్టా అని చెప్తూ ఆ 11,00,000 మీ ఇండియా అకౌంట్‌లో వేసే ట్యాక్సులకు డబ్బులు కట్టా, వాటన్నిటికి మీదే బాధ్యత అని ఆళ్ళ మీద పడితే అయ్యేదేముంటది? 4 రోజుల పాటు ఏడ్చి వాళ్ళని బదనాం చేయడం తప్ప. మహా అయితే నేను 11,00,000 కట్టేప్పుడు మీకు కమిషన్‌గా ప్రాసెసింగ్ ఫీజులకి ఇంకో 1,00,000, 2,00,000 ఎక్స్‌ట్రా కట్టా అని అవి అన్నా ఇవ్వండి అని అడగొచ్చు. అంతే తప్ప నా 13,00,000 ప్లస్ మీరు నా జాబ్ రన్ చేస్తూ నా కోసం కట్టిన ట్యాక్సులు వెనక్కి ఇవ్వండి అంటే ఆస్తులు అమ్మివ్వాలి. 2,00,000 ఫీజులకి 15,00,000 వెనక్కిస్తారా? ఈ వీసాలు తీసుకునే వాళ్ళకి తెలుసు ఈ మ్యూచువల్ గ్రే మార్కెట్ గురించి. జెన్యూన్ వేకెన్సీ లేకున్నా ఫేక్ స్పాన్సర్‌షిప్‌తో కేవలం యూకేలో ఉండాలని. పోస్ట్ స్టడీ తర్వాత వెంటనే జాబ్ దొరక్క ఉన్న వీసా ఎక్స్‌టెన్షన్ అవ్వనోళ్ళు 5 ఏళ్ల తర్వాత సెటిల్ అవ్వచ్చని ఇష్టపడే డబ్బులు కడుతున్నారు. 1000 టికెట్లు దిగుతాయి అని చిరంజీవి కక్కుర్తిపడి తన సినిమాలో నటింపు చేసుకోవడం వల్ల వచ్చిన పాపులారిటీ వాళ్ళకి అసలుకి ఎసరు పెట్టింది జనాల అసూయ వల్ల అంటూ ఇందులో మళ్ళీ చిరంజీవి గారిని కూడా లాగారు. జైపాల్ రెడ్డి వీడిక్కడ బ్యాక్‌లాగ్‌తో ముక్కు పూలిగి ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఆడకపోయి బ్యాక్ డోర్‌లో జాబ్‌లో చేరినోడే. ఇక్కడైతే వీడి డిగ్రీ సర్టిఫికేట్‌తో సెక్యూరిటీ గార్డ్ జాబ్ కూడా ఇవ్వరు. లోకేష్ రెడ్డి అనే ఇన్‌ఫ్లుయెన్సర్ కమ్యూనిటీపై గ్రెడ్జ్‌తో వరుసపెట్టి వీడియోలు చేయడం, నీతులు మింగడం మొదలుపెట్టారు. వాళ్ళు ఇష్యూ స్టార్టింగ్‌లో ఓమ్ని ఎక్స్‌ప్రెస్ రవి అని ఇంకో 2, 3 పేర్లు చెప్పారు. వాళ్ళు హైదరాబాద్ టీజీ వాళ్ళు గట్టిగా ఇచ్చారు. ఇంటికి వెళ్ళి మీ అమ్మానాన్నలతో మాట్లాడితే డిఫమేషన్ కేసు ఏస్తామని. ఆ తర్వాత నుండి వాళ్ళ పేర్లు చెప్పడం ఆపేశారు. వెంటనే నేమ్ మార్చి మందు ఫ్యామిలీ ఆర్ వరల్డ్ అని అమెండ్ చేశారు. ఈ మొత్తంలో సుమన్ టీవీ, రోషన్ ఒరిజినల్ పేరు శ్రీనివాసరెడ్డి మాచర్ల గారు. వాళ్ళ టీవీ పబ్లిసిటీ కోసం, వ్యూస్ కోసం, తద్వారా వాళ్ళ చిల్లర కోసం ఇలా ప్రచారం మొదలుపెట్టారు. రాముడు స్పర్శ తగిలి రాయికి ప్రాణం వచ్చినట్టు చిరంజీవి చెయ్యి, రెడ్డి గాలి తగిలితే మసైపోతున్నారు. వాళ్ళకేమి కన్సల్టెన్సీ పేరుతో ఇక్కడి నుంచి జనాన్ని పట్టుకుని పోయి బేస్మెంట్‌లో కట్టేసి వాళ్ళని కొట్టి వాళ్ళతో పనులు చేయించుకున్న డల్లాస్ రెడ్డి లాగా చేయలేదు. లకిరెడ్డి బాలరెడ్డి లాగా ముక్కుపచ్చలా ఆడపిల్లని సెక్స్ స్లేవ్స్‌లా ట్రీట్ చేయలేదు. అక్కడ జరిగిన ఇష్యూ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో జరిగిందే. డబ్బులు కట్టిన వాళ్ళు డమ్మీ సీఓఎస్‌ల కోసమే కట్టారు. అయితే యూకే గవర్నమెంట్‌ని మోసం చేద్దామని యూకే గవర్నమెంట్ వేరే ఇష్యూస్‌తో చాలా ఏజెన్సీలు రికగ్నైజేషన్ రద్దు చేసింది. కంపెనీలే లేనప్పుడు ఈ డమ్మీ ఎంప్లాయీస్‌కి ట్యాక్స్, హెల్త్ ఇన్సూరెన్స్‌లు ఎలా కడతారు? సో వీళ్ళు ఇష్యూ చేసిన సీఓఎస్‌లు రిజెక్ట్ అయ్యాయి. జరిగింది ఇది. దీని కమ్యూనిటీ మీద ఏడుపు, అసూయతో పైగా వీళ్ళ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడితే వ్యూస్ తర్వాత తద్వారా రాలే చిల్లర కోసం అదర్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కోరస్ అందుకున్నారు. ఈలోపు కమ్యూనిటీ నుంచి వీరేశలింగంలో చాగంటులు బయలుదేరి నోటి తొత్తరతో చీచి వీళ్ళు ఇలాంటి వాళ్ళ ఎంత రంగనాచి లెక్కలు చెప్తుంది, ఇంత ఆశ పిల్లలకి తగులుతుంది అని సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు. ఒక ఇన్సిడెంట్‌లో పైకి కనబడేది 10% నిజం. అసలు నిజాలు చీకటి కోణాలు ఎన్నో ఉంటాయి. అవి చూసేసి అందరూ ఇట్లాంటి వాళ్ళమే, మేమే నిజాయితీ పరులం, ఒక్క మచ్చ లేదని జబ్బలు జరుచుకునేవాళ్ళు ఎక్కువైపోయారు. మనకు ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేని టాపిక్స్‌లో జడ్జిమెంట్లు ఇవ్వకుండా మూసుకుని కూర్చోవడం బెటర్. మీ జస్టిస్ వేషాలు కులానికి కూడా బొక్క పెడతాయి, దాన్ని పలచన చేస్తాయని రాసుకొచ్చారు. ఇంతకీ ఓవరాల్‌గా ఏంటంటే అక్కడ రూల్ ప్రకారం కాకుండా రూల్‌కి విరుద్ధంగా వెళ్ళాలనుకున్న వాళ్ళకి వీళ్ళు అండగా నిలబడ్డారు. దాన్ని ఇప్పుడు వాళ్ళు క్వెషన్ చేశారు అన్నటువంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో కులాలు
ఇవన్నీ కూడా తీసుకుని వచ్చారు.